మచిలీపట్నంలో పేర్ని నాని గారు గురించి అనేక కథనాలు 13వ తారీఖు నుంచి చూస్తున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి గోడౌన్స్లో కొన్ని 4800 బస్తాలు దగ్గర మాయమైనాయి అని, ఆ కాటా తేడా అని ఇవన్నీ కూడా చెప్పి నేను ముందు చెప్పడం. అదే రోజున ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలనుకుంటాం. అదే రోజున వెళ్ళి ఈయన మా గోడౌన్లో పొరపాటు జరిగిందని, కాటా పొరపాటు అని చెప్పడం. తర్వాత కొన్ని రోజుల్లో ఆ డబ్బులు కట్టడం. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. అసలు ఏం జరిగింది అనే విషయం చాలా తెలుసుకోవాలనే ఆలోచనతో దీన్ని కొంచెం ప్రభుత్వ పరంగా తెలుసుకోవాలని, ఎవరేం చెప్తున్నారు, ఎవరేం జరిగిందనే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడిన ఆలోచనతో కొంత అన్ని ఆలోచనతో మాట్లాడుతున్నాం. చట్టం ఎవరిని వదలదు. ఎన్ని రసగులు ఉన్నాయో అన్నీ బయటికి లాగుతారు. ఎవరెవరి బినామీ పేర్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎవరెవరి ఉన్నాయో అక్కడ దూరంపూడి దగ్గర నుంచి ఇక్కడ పేరు నాని వరకు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మాయ గోడౌన్లు ఎక్కడ ఉన్నాయో, మరి ఏ రకంగా ఇసుకలో జరిగిందా, స్థలాల్లో జరిగినాయా, బినామీ పేర్ల మీద ఉన్నాయన్నీ కూడా లాగుతారు. కనుక తప్పు చేసిన వాళ్ళు ఎంతటోళ్ళైనా సరే వాళ్ళని వదిలే పనే లేదు. ప్రధానమంత్రిని కూడా జైల్లో పెట్టిన రోజులు ఉన్నాయి. ముఖ్యమంత్రులు జైల్లోకి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు లెక్కలో వారు వీళ్ళనైనా లోనేస్తారు. తప్పు చేసినప్పుడు ఎవరినైనా వేయాల్సింది, అది ధర్మం కూడా. ఎవరు తప్పు, అందుకే తప్పు చేసి కూడా ఒక దొంగోడు పట్టుకుండా పారిపోతుంటే జనాల్లో కలిసిపోయి ఆడు దొంగ అంట బొగాయిస్తే వెళ్ళిపోతున్నట్టు ఉంది. ఇది న్యాయం నీతులు మాట్లాడే పేరు నాని గారు మరి ఎందుకన్నా మరి ఇవాళ ముందే తప్పు చేసామని, తప్పు జరిగిందని డబ్బులు కడతామంటే కుదురుద్దా? చట్టం దాని పని అది చేస్తుంది. అవన్నీ కూడా పేరు నాని గారికి, ఎందుకంటే సీనియర్ నాయకులు కనుక సీనియారిటీ చూపిద్దాం అనుకుంటున్నారు, కానీ అదేం జరగవు. అవన్నీ కూడా ఇక్కడ ఎవరు వదిలినా ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అసలు ఊరుకోడు. అది సొంత పార్టీ వాళ్ళని ఊరుకోడు, బయట పార్టీ వాళ్ళని ఊరుకోడు. ఎవరినైనా చీల్చి అండాడతాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఆలోచిస్తుంది. ఈ వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ ఏం తప్పులు చేశారో, వాళ్ళు చేసిన అరాచకాలు ఏంటో, వాళ్ళు చేసిన దోపిడీలు, మరి ఆ పై నుంచి కింద వరకు అందరూ దోషేసిన వాడు నిజం. వాళ్ళందరి మీద చట్ట రెడీ అవుతుంది. రెడ్ బుక్ ఇంకేం తెరవలేదు, తెలిసిన రోజున అందరూ బలవుతారు. మాట్లాడే ముందు మీరు కూడా ఎవరన్నా అనే ముందు కొద్దిగా తెలుసుకుని మాట్లాడితే మంచిది. చట్టం పని చేస్తుంది. మేమెవరం కూడా ఎవరిని క్షమించే పని లేదు. అది అంతట్లో పెద్దవాళ్ళైనా సరే చట్టం దాన్ని ఏమి వదిలే పని లేదని జనసేన పార్టీ తరఫున మరి ప్రతిపక్ష నాయకులకి హెచ్చరిస్తున్నాం.